డ్రమ్ స్టిక్ పికిల్ చెప్తున్నానండి. ఇది ఎలా చేయాలో చూడండి. ఇట్లా ముక్కలు తీసుకోవాలి. ఈ ముక్కలు అయిపోయాక చింతపండు ఇలా నూనెలో వేయించాలి. ఇదిగో ఇంగువ కొలతలాగో స్పూన్ అది ఉంది చూడండి, దీని ప్రకారం వేసుకోవాలి. చింతపండు ఇలా పులిహార ముద్ద ఎలా వేస్తామో అట్లా వేగాలి. వేగితే పాడవకుండా ఉంటుంది. ములక్కాడలేమో ఇలా హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ ఫ్రై అయ్యాక అవి తీసేసి అందులో చింతపండు వేయాలి. ఇది అయిపోయాక చల్లారనిచ్చి అందులో వేసుకోవాలి. పోపు పెట్టుకోవాలి. ఆ నూనెలో ఆవాలు స్పూన్ కొలతలు ఇచ్చాను, దాని ప్రకారం వేసేసుకోవాలి. ఒక కప్పు కొలత నూనె వేస్తున్నాను, నువ్వుల నూనె. ఒక కప్పు వేసాను, రెండో కప్పు వేస్తున్నాను. ఇంకా కావాలంటే తర్వాత కొద్దిగా చూడాలి, లేకుంటే లేదు, సరిపోవచ్చు. సరిపోదనుకుంటే అప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వేసుకోవచ్చు. ఇది ఇందులోకి ఏమో కారం వేసుకోవాలి, పసుపు, ఆవపొడి 2 కప్పులు, సాల్ట్ 1 కప్పు, మిర్చి పొడి, ఒక కప్పు ఫుల్గా కలిపేసేయాలి. పసుపు వేసి కలిపేయాలి. ఇప్పుడు చింతపండు వేయించింది అంతా నూనెలో వేయించాలి. ఇది వేగంగానే తీసేసి ఇందులో వేయాలి. బాగా కలపండి. రెడీ అయిపోయింది.